ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని వెబ్సైట్లు, అట్లాగే హిందుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వెబ్సైట్లు, కొన్ని పోర్టల్స్, కొన్ని యూట్యూబ్ నెట్వర్క్లు, కొన్ని వ్యవహారాలు, ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళకి ఇదివరకు యుఎస్ఎయిడ్, ఇప్పుడు యుఎస్ఎయిడ్ అట్టించి ఆపినా వేరే మార్గాల్లో వాళ్ళకి వచ్చే ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇప్పుడు ఇది వైర్ పేరుతో నడుస్తున్నటువంటి నెట్వర్క్ సిద్ధార్థ వరదరాజన్ తాజాగా 50 కోట్ల రూపాయలతో నిజాముద్దీన్ ఈస్ట్లో కొనుగోలు చేసినటువంటి అవుట్లెట్తో లెక్కేసుకుంటే, దాని మీద లెక్కేసుకుంటే ఈ మధ్యకాలంలో ఇట్లాగా లెఫ్టిస్ట్ ఐడియాలజీతో యాంటీ హిందుత్వ, యాంటీ ఇండియాతో ఉన్నటువంటి వాళ్ళకి లక్షల నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి పడ్డాయి వాళ్ళ అకౌంట్లో. వేలు, లక్షలు, కోట్లు. వాళ్ళందరూ ఇప్పుడు వెల్ సెటిల్డ్, అది ఫైనాన్షియల్గా, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీస్ పరంగా. హిందూ ద్వేషులకి మాత్రమే ఈ అవకాశం. హిందువులకు అనుకూలంగా, హిందుత్వానికి అనుకూలంగా, లేకపోతే హిందుత్వానికి జరుగుతున్నటువంటి, హిందుత్వం మీద జరుగుతున్న దాడులు, హిందుత్వానికి జరుగుతున్న ప్రమాదం, హిందుత్వాన్ని దెబ్బతీసే కుట్రలు, రాబోయే 2050 కల్లా ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనుకున్న కుట్రలు, హిందూ జాతిని ఇక భవిష్యత్తులో ఎదగకుండా చేసే కుట్రలు, ఇట్లాంటివన్నీ ఫోకస్ చేసేటటువంటి జాతీయ భావజాలం కలిగినటువంటి జర్నలిస్టులకి ఈ అవకాశం లేదు. ఎందుకంటే ఎవరిస్తారు? ఈ దేశం మీద కుట్ర చేసేవాడు ఈ దేశానికి వ్యతిరేకంగా రాసేవాడికి ఇస్తాడు, కానీ ఈ దేశానికి అనుకూలంగా అడిగింది ఇస్తాడు. అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్డీఏ, వాళ్ళకి వీళ్ళేం పట్టదు. అంటే పట్టదంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు, ఎంత చేయగలుగుతాం అనేటటువంటి ఆలోచనలు వాళ్ళు ఉంటారు. ఓవరాల్గా హిందూ ద్వేషులకి ఇది మంచి టైం అయిపోయింది.